బాలు ఫోన్ని కొట్టేస్తూ మీనా బాలుకి అడ్డంగా దొరికిపోయిన రోహిణికి ఊహించని షాక్ ఇచ్చిన మీనా అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక బాలునైతే మనోజు ఇష్టం వచ్చినట్లు తిడుతూ ఉంటాడు. రే, అన్ని అబద్ధాలు ఆడి ఆ డీలర్షిప్ కోసం నేనెంతో కష్టపడ్డాన్రా అని మనోజ్ అంటూ ఉంటే, ఏంట్రా నువ్వు కష్టపడింది? మా చేత అబద్ధాలు చెప్పించి కష్టపడ్డావా అని అడుగుతూ ఉంటాడు బాలు. వాడు బిజినెస్ని పైకి తెచ్చుకోవడానికే కదరా అబద్ధాలు చెప్పింది. ఏదో మీ చేత చెయ్యరాని నేరం తప్పు చేసేసినట్టు ఎందుకు మీరు వాడిని అలా అంటున్నారు అని అంటూ ఉంటుంది ప్రభావతి. అన్నయ్య కోసం ఆ మాత్రం చేయలేకపోయావా నువ్వు అని అడుగుతూ ఉంటే, అయినా ఈ బాలు ఎప్పుడూ కూడా మమ్మల్ని తొక్కేయాలని చూస్తాడత్తయ్య. మా అమ్మ బాగుపడుతుంటే ఏనాడు కూడా ఓర్చుకోలేడు అని అంటూ ఉంటుంది రోహిణి. అవును మరి, ఓర్చుకోలేకే మీరు చెప్పిన మాటలు విని మేము కూడా అబద్ధాలు ఆడి ఇలా దోషుల్లాగా నిలబడ్డాము. అయినా ఆ రోజు ఎంత బాగా చెప్పావు రోహిణి, మీరు మాకు సహకరిస్తే ఖచ్చితంగా మనోజ్ పైకొస్తాడు, కొంచెం ఈ అబద్ధం ఆడండి ఎంత బ్రతిమిలాడావు. ఇప్పుడేమో ఇలా రివర్స్ అయ్యావా అంటే నరం లేని నాలుక ఎన్ని తిప్పులన్నా తిప్పుతుంది, ఎన్ని మాటలన్నా మాట్లాడుతుందని నిన్ను చూశాకే తెలిసింది అని అంటూ ఉంటుంది మీనా. ఏంటే నా కోడలు అంటున్నావు అని అంటూ ఉంటుంది ప్రభావతి. ఇక ఆపుతారా అని సత్యమైతే అంటాడు. ఏంటి ప్రభా, వాడు అంత అబద్ధం చెప్పి బిజినెస్ని పెంచుకోవాలని చూస్తూ ఉండడం తప్పనిపించలేదా నీకు? అయినా ఏ రోజు వాడు చేసింది తప్పు అన్నావులే. ఎదుటి వాళ్ళ మీద ఆ తప్పుని వేయడం తప్ప నువ్వు నీ కొడుకు చేసిన తప్పుని ఎప్పుడు ఒప్పుకున్నారు అని అంటూ ఉంటాడు సత్యం. అప్పుడే ఇక ఆ మాట విని అంటూ ఉంటుంది ప్రభావతి, అది కాదండి అని అనగానే, ఏది కాదో మనోజ్ది తప్పే, అక్కడికి వెళ్ళాక తాగడం కూడా వీళ్ళ తప్పే. అసలు ఈ పార్టీ పెట్టకపోవడమే కరెక్టు, కానీ పెట్టి మనోజే తప్పు చేశాడు. బాలుని మందు బలవంతంగా తాగమని అడగడం కూడా వీడు చేసిన తప్పే. బాలు మందు తాగితే నిజం బయట పెడతాడని తెలిసినా సరే ఎందుకు తాగమన్నాడు అని అంటూ ఉంటాడు సత్యం. అప్పుడే ఆ మాట విని ఎవ్వరూ కూడా ఏమీ మాట్లాడలేకపోతారు. తర్వాత ఇక సత్యం అయితే జరిగిందేదో జరిగిపోయింది, వెళ్ళి అందరూ కూడా స్నానాలు చేసి ఇక ఆ బట్టలు విప్పండి అని అంటూ ఉంటాడు సత్యం. అప్పుడు ఇక అందరూ కూడా లోపలికి వెళ్ళిపోతారు. ఇక మనోజ్ అయితే దిగులుగా కూర్చొని ఉంటాడు. దిగులుగా కూర్చొని ఉన్న మనోజ్ అయితే తన కోటలో ఉన్న బాలు ఫోన్ అయితే చూస్తాడు. ఇక బాలు ఫోన్ని చూసి, ఇదేంటి వీడి ఫోను నా దగ్గర ఉంది అని అంటూ ఉంటాడు మనోజ్ అయితే. అదే, బాగా డ్రింక్ చేశారు కదా, ఫోన్లు ఏమన్నా మారిపోయావేమో, నాకివ్వు నేను తీసుకుంటాను అని అంటూ ఉంటుంది. అప్పుడే ఇక రోహిణితో మనోజ్ అయితే, ఆ వాడి ఫోను నువ్వెందుకు ఇవ్వడం, నేనే ఇస్తాను అని మనోజ్ అయితే ఇక వెళ్ళబోతుండగా అప్పుడే ఇక మీనా అయితే వస్తుంది. మా ఆయన ఫోను మీ దగ్గర ఉంది కదా, ఇలా ఇవ్వండి అని అంటూ ఉంటుంది. అయినా మీనాకి ఎలా తెలుసు నేను మనోజ్ కోట్లో వేసింది మీనా చూసేసిందా ఏంటి అని అనుకుంటూ అప్పుడే ఇక రోహిణి అడుగుతూ ఉంటుంది. మనోజ్ దగ్గర బాలు ఫోన్ ఉందని నీకెలా తెలుసు మీనా అని అడగడంతో, ఇప్పుడు మీరిద్దరూ కూడా మాట్లాడుకోవడం విన్నానులే రోహిణి అని ఫోన్ అయితే తీసుకొని వెళ్ళిపోతుంది. అలా ఫోన్ తీసుకొని వెళ్ళిపోయిన తర్వాత అప్పుడే ఇక అంటూ ఉంటాడు మనోజ్ అయితే, ఈరోజు నేను 50 లక్షలు కట్టాల్సి వస్తుంది, ఏం చెయ్యాలో కూడా అర్థం కావడం లేదు అని బాధపడుతూ ఉంటాడు. ఇదంతా నువ్వు చేతులారా చేసుకుందేలే అని రోహిణి తిరిగి మనోజ్ని తిడుతూ ఉంటుంది. ఒక పక్క ఫోను చేతికి వచ్చినట్టే వచ్చి చేజారిపోయిందని కోపంలో ఉంటుంది రోహిణి. ఇంతలో ముంబై ముఖేష్ అయితే అక్కడికి వచ్చేస్తాడు. ఆ ఫ్రాడ్గాడు ఎక్కడ, పిలవండి అంటూ కోపంతో రగిలిపోతూ ఉంటాడు. అప్పుడు ఇక అందరూ కూడా వస్తారు. ఏదో బిజినెస్ని పెంచుకోవడం కోసం అబద్ధం చెప్పాడు, క్షమించండి అని సత్యం అంటూ ఉంటే, ఇక మనోజ్ కూడా బిజినెస్ని పెంచుకోవడానికే నేను అలా అబద్ధాలు చెప్పాల్సి వచ్చింది, సారీ సార్ అని అంటూ ఉంటాడు మనోజ్. నీలాంటి ఫ్రాడ్ గార్డ్కి అసలు డీలర్షిప్ ఇవ్వకూడదు, నేను డీలర్షిప్ క్యాన్సిల్ చేస్తున్నాను, అలాగే ఫ్రాడ్ చేసి డీలర్షిప్ క్యాన్సిల్ అయినందుకు నువ్వే తిరిగి 50 లక్షలు కట్టాలి అని అంటూ ఉంటాడు ముఖేష్ అయితే. ఆ మాట విని అప్పుడే ఇక మనోజ్ అయితే, సార్ అంత మాట అనకండి, ఎందుకంటే నేను అంత డబ్బులు కట్టలేను అని చెప్తూ ఉంటాడు. అవును సార్, మనోజ్ అంత డబ్బులు కట్టలేడు అని ప్రభావతి కూడా అంటుంది. ఇంతలో బాలు అయితే, సార్
వాడు బిజినెస్ కోసం డీలర్షిప్ కోసం అబద్ధాలు చెప్పాడే తప్ప బిజినెస్ మాత్రం చాలా బాగా చేస్తాడు సార్. వాడు బిజినెస్ మ్యాన్ అని అంటూ ఉంటాడు. బాలు అయితే వాడి గొప్పతనం మీరే చూస్తారు. కాబట్టి దయచేసి వాడికి డీలర్షిప్ క్యాన్సిల్ చేయకండి. అలాగే వాడికి 50 లక్షలు జరిమానా కూడా వేయొద్దు. వాడు తట్టుకోలేడు సార్. ఇదంతా నా కారణంగానే జరిగింది. నన్ను క్షమించండి. దయచేసి మా అన్నయ్యకి ఆ డీలర్షిప్ ఇవ్వండి. మీ కాళ్ళు పట్టుకుంటాను అని బాలు అయితే అంటాడు. అప్పుడే ఇక బాలు ఆ మాట అనేసరికి అందరూ కూడా షాక్ అయిపోయి చూస్తూ ఉండిపోతారు. అప్పుడే ఇంకా ముఖేష్ అయితే, ఏమయ్యా బాలు, నువ్వంటే వచ్చి కాళ్ళు పట్టుకుంటానన్నావు. కనీసం మనోజు అలా కూడా చెయ్యలేదు. కానీ నీ నిజాయితీ నాకు నచ్చిందయ్యా. కేవలం బిజినెస్ కోసమే అబద్ధాలు చెప్పాడని మనోజ్ మీద చెప్పావు కాబట్టి నేను ఈ డీలర్షిప్ క్యాన్సిల్ చేయడం లేదు. కానీ ఇదంతా కూడా మనోజ్ టాలెంట్ చూసి కాదు, నేను నీ నిజాయితీ చూసి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా చూసి నేను బిజినెస్ని ఇస్తాను. అలాగే ఈరోజు 50 లక్షల జరిమానా క్యాన్సిల్ చేసి డీలర్షిప్ని తనకి మనోజ్కి ఓకే చేయడం మాత్రం నీ కారణంగానే, నిన్ను చూసి ఇదంతా చేస్తున్నాను అని ముఖేష్ అయితే అంటూ ఉంటాడు. అప్పుడు ఇక బాలు అయితే ముఖేష్ కాళ్ళ మీద పడుతూ ఉంటే, అదేంటయ్యా కాళ్ళ మీద పడతావు, నువ్వు కాళ్ళ మీద పడే మనిషివి కాదు అని దగ్గరికి తీసుకొని హత్తుకుంటాడు ముఖేష్ అయితే బాలుని. అది చూసి మీనా అయితే ప్రభావతి వంక చూసి నవ్వుతూ ఉంటుంది. అప్పుడే ప్రభావతి అయితే ఇదేంటి నన్ను చూసి నవ్వుతుంది అని అనుకుంటూ షాక్ అయిపోతూ ఉంటుంది ప్రభావతి. ఇక ముఖేష్ అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత అప్పుడే ఇక మీనా అయితే, కొంతమంది పొద్దున్న ఏదో అన్నారు, మా ఆయనంట వాళ్ళు బిజినెస్ చేస్తుంటే చూసి ఓర్చుకోలేకపోతున్నాడంట, వాళ్ళని అనగదొక్కేయాలని కావాలని పార్టీలో మందు కొట్టి అంత నిజాలు బయట పెట్టాడంట. మరి ఇప్పుడు ఎవరో ఆ బిజినెస్ కోసం ఆయన కాళ్ళ మీద పడింది అని అంటూ ఉంటుంది మీనా. అప్పుడు ఇక ఆ మాట విని ప్రభావతి రోహిణి నోర్లైతే పడిపోతాయి. ఇద్దరు కూడా మాట్లాడలేకపోతారు. మరి అప్పుడు లేచిన నోర్లు ఇప్పుడెందుకు లేవడం లేదు అని అనగానే అప్పుడే ఇక ప్రభావతి అయితే, వాడు తప్పు చేశాడు కాబట్టి వాడు కాళ్ళ మీద పడి క్షమాపణ అడిగాడు అని అంటూ ఉంటే, చూడమ్మా మీనా, గేదెని ఎంత తోమినా సరే గేదెలాగే నల్లగా ఉంటుంది తప్ప తెల్లగా మారదు. అలాగే మీ అత్తయ్యకి మనం ఎంత చెప్పి చూసినా బాలు మంచితనాన్ని బయట వాళ్ళు అందరూ కూడా ఒప్పుకుంటున్నా మీ అత్తయ్య మనసు మాత్రం మారదు. అదేనమ్మా మీ అత్తయ్య ప్రత్యేకత. తనకు తాను గొప్పదాన్నని ఊహించుకుంటుంది, వాడిని గొప్పవాడని ఊహించుకుంటుంది. కానీ ఎదుటివారి గొప్పతనాన్ని చాతకానితనం అనుకుంటుంది అని అంటూ ఉంటాడు సత్యం. బాలు ఏంటో, బాలు మనస్తత్వం ఏంటో, మంచితనం ఏంటో నాకు తెలుసు. కానీ బాలు మంచితనానికి మనస్తత్వానికి ఏదో ఒక రోజు తప్పకుండా మంచి జరుగుతుంది. బాలు చేసిన మంచిని గుర్తు చేసుకొని ప్రభావతి అయితే బాలు విషయంలో నేను తప్పు చేశానని కుమిలిపోయే రోజు తప్పకుండా వస్తుంది అని అంటూ ఉంటాడు సత్యం. అప్పుడే ఇక అంటూ ఉంటుంది మీనా, మీరు చెప్పింది నిజమే మావయ్య. ఈయన చేసిన తప్పులు ఒప్పులు అన్నీ కూడా బయటికి వస్తాయి. ఈయన ఏం చేశారో అన్నీ బయటికి వచ్చి ఈయన మీద నిందలు వేసి ఎవరు తప్పించుకోవాలని చూశారో, ఈయన జైలుకి ఎందుకు వెళ్లాల్సి వచ్చిందో మొత్తం అన్నీ కూడా బయటికి వస్తాయి అని అంటూ ఉంటుంది మీనా. ఆ మాట విని మనోజ్ అయితే షాక్ అయిపోతూ ఉంటాడు. అప్పుడు ఇంకా సత్యమైతే, సరే సమస్య అయితే తీరిపోయింది కదా, ఇప్పుడు కన్నా నీ బుద్ధి తిన్నంగా ఉండి ఇలాంటి పార్టీలు గట్ట మానేసి చక్కగా బిజినెస్ చేసుకో, ఒక అవకాశం వచ్చింది దాన్ని సద్వినియోగం చేసుకో అని అంటూ ఉంటాడు సత్యం. నేనేంటో చూపిస్తాను నాన్న, నా బిజినెస్ ఏంటో కూడా చూపిస్తాను అని అంటూ ఉంటాడు మనోజ్ అయితే. అప్పుడు ఇక ప్రభావతి, సరేలేండి నేను డ్యాన్స్ స్కూల్కి వెళ్ళొస్తాను అని చెప్పి ప్రభావతి వెళ్ళిపోతుంది. ఇక డబ్బింగ్ చెప్పడానికి శృతి, రవి ఇక అందరూ కూడా వెళ్ళిపోతారు కానీ ఇక రోహిణి మాత్రమే ఉంటుంది. బాలు కూడా గదిలోనే ఉంటాడు. అప్పుడే ఇక మీనా అయితే టెర్రస్ మీద బట్టలు ఆరేయడానికి వెళ్తుంది. అలా వెళ్తున్నప్పుడు రోహిణి అయితే విద్యతో ఫోన్లో మాట్లాడుతూ ఇలా అంటూ ఉంటుంది, దొరికినట్టే దొరికి బాలు ఫోను మిస్ అయింది. ఎలాగైనా సరే బాలు ఫోన్లో ఉన్న వీడియోని ఆ గుణగాడికి ఇచ్చి నేను అనుకున్నది అనుకున్నట్టు చెయ్యాలని చూశాను. కానీ ఏది కూడా ముందుకు వెళ్ళలేదు.
చేతికి వచ్చినట్టే చేయి జారిపోయింది బాలు ఫోను. అయితే ఆ బాలు ఫోను అసలు నాకు దొరుకుతుందో లేదో తెలియడం లేదు. బాలు ఫోన్ దొరికితే చాలు, ఇక నేను లక్కీ పర్సన్ని, అదృష్టవంతురాల్ని అవుతాను అని అంటూ ఉంటుంది రోహిణి. దాంట్లో ఉన్న వీడియో నా కంట పడితే చాలు అని అనగానే అప్పుడే ఇక ఆ మాట విని అంటూ ఉంటుంది మీనా, అసలు ఈయన ఫోన్లో ఉన్న వీడియో ఏంటి? ఆ వీడియో కోసం ఎందుకు రోహిణి అంతగా ప్రవర్తిస్తుంది? ఎందుకు ఆ వీడియో కోసం తను ఆరాటపడుతుంది? ఏముందో తెలుసుకోవాలి అని అనుకుంటూ ఇక స్నానం చేయడానికి వెళ్తాడు బాలు. అయితే అలా బాలు స్నానం చేయడానికి వెళ్ళిన తర్వాత అప్పుడే ఇంకా మీనా అయితే బాలు ఫోన్ని ఓపెన్ చేస్తుంది. బాలు ఫోన్ని ఓపెన్ చేసి మీనా అయితే వీడియోని చూస్తుంది. వీడియోని చూసి షాక్ అయిపోతూ ఉంటుంది. అప్పుడే ఇక బాలు అయితే బయటికి వస్తాడు. బాలు ఇక మీనా ఫోన్ చూడడం చూసి షాక్ అయిపోతూ మీనా ఏం చేస్తున్నావు అని అడుగుతూ ఉంటే, ఏంటండి ఇదంతా? మీ అమ్మగారి దగ్గర డబ్బులు కొట్టేసింది శివానా అని అంటూ ఉంటుంది మీనా. ఆ మాట విని ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటాడు బాలు. అదేం లేదులే మీనా, ఇలా ఇవ్వు ఫోను అని అంటూ ఉంటే, నిజం చెప్పండి, నేను ఆ వీడియో చూసేశాను అని అనగానే, అవును మీనా, శివే ఆ రోజు గుణాతో చేతులు కలిపి మా అమ్మ దగ్గర 1,00,000 రూపాయలు కొట్టేశాడు. ఈ విషయం తెలుసుకొని ఆ రోజు నేను వాడి చెయ్యి విరిచేశాను కోపంలో. కానీ అప్పుడు వాడస్సలు కూడా భయపడలేదు. ఆ గుణాన్ని ఎక్కువ అన్నాడు. కానీ ఈరోజు వాడు పూర్తిగా మారిపోయాడు కదా అని అంటూ ఉంటాడు బాలు. అప్పుడే మీనా అయితే బాలుని కౌగిలించుకొని, ఇన్ని రోజులు ఎందుకు నా దగ్గర ఈ నిజాన్ని దాచిపెట్టారు అని అంటూ ఉంటే, చూడు మీనా, ఈ నిజం తెలిస్తే అత్తయ్య నువ్వు కూడా తట్టుకోలేరు. ఉద్యోగం చేసుకొని భవిష్యత్తులో పైకి రోస్తాడని అనుకున్న తమ్ముడు ఇలా దొంగలా మారాడంటే నువ్వు తట్టుకోలేవని చెప్పలేదు అని అంటూ ఉంటాడు బాలు. అయితే అప్పుడే ఇక కనీసం మీ అమ్మ వాళ్ళ ముందు కూడా ఈ విషయాన్ని మీరు బయట పెట్టలేదు. అదే మనోజ్ ఏదైనా తప్పు చేస్తే ఖచ్చితంగా బయట పెట్టేవాళ్ళు అని అంటూ ఉంటే, నాకెందుకు ఆ రోజు శివ మా అమ్మ మీద కోపంతో ఇదంతా చేశాడని అనిపించింది మీనా. అందుకని నేను కూడా ఈ విషయాన్ని అందరి ముందు బయట పెట్టలేదు. ఇప్పటికీ మా అమ్మ మీ పుట్టింటి వాళ్ళని వేరుగా చూస్తుంది, చాలా చులకనగా మాట్లాడుతూ ఉంటుంది. అలాంటప్పుడు ఇక ఈ వీడియోని నేను బయట పెట్టి ఏం చేయగలను? ఏమన్నా బయట పెడితే మాత్రం అసలు రోజు నీకు మా అమ్మ టార్చర్ చూపిస్తూనే ఉంటుంది. అందుకని నేను ఈ విషయాన్ని ఎవరికీ కూడా చెప్పలేదు అని అంటూ ఉంటే, మరి ఎవరికీ చెప్పకుండా ఈ విషయం అసలు రోహిణికి ఎలా తెలిసిందండి అని అడుగుతూ ఉంటుంది మీనా. రోహిణికి తెలియడం ఏంటి అని బాలు అయితే అడుగుతూ ఉంటే, అవునండి, రోహిణి తన ఫ్రెండ్ విద్యతో మీ ఫోన్లో ఉన్న వీడియో గురించి మాట్లాడింది. మీ ఫోన్ని కొట్టేయడానికి రోహిణి ప్రయత్నిస్తుంది అని అనగానే, అసలు ఈ విషయం రాజేష్కి, మీ తమ్ముడికి, అలాగే నాకు తప్ప ఎవ్వరికీ కూడా తెలీదు అని అంటూ ఉంటాడు బాలు. అప్పుడే ఇక మీనా అయితే శివాకి ఫోన్ చేస్తుంది. రే శివ, మీ బావ ఫోన్లో వీడియో చూశాను, నువ్వు ఇంత దిగజారిపోతావని అనుకోలేదురా అని అంటూ తిడుతుంది. అది కాదక్క, ఆ రోజు మన కుటుంబాన్ని తను దొంగల కుటుంబం అని నిందలు వేసింది, నిన్ను ఎన్నో మాటలు అంది, అందుకనే కోపంగా అలా చేశానక్క అని అంటూ ఇక శివ అయితే చెప్తాడు. అప్పుడే మరి ఈ ఫోన్లో ఉన్న మీ బావ ఫోన్లో వీడియో ఉందని ఇంకెవరికి తెలుసురా అని అడుగుతూ ఉంటుంది మీనా. గుణాకి తెలుసక్క అని అనగానే, గుణాకి తెలిస్తే మరి మా తోటికోడలు రోహిణికి ఎలా తెలిసింది అని అనగానే, మీ తోటికోడలు రోహిణి గుణ దగ్గర డబ్బులు అప్పు తీసుకుంటుందక్క, అందుకని ఆ చనువుతో ఏమన్నా ఈ ఫోన్ను అడిగి ఆ వీడియోని అడ్డు పెట్టుకొని మళ్ళీ నన్ను పనిలోకి జాయిన్ చేయించాలని గుణ ఏమైనా కుట్ర చేశాడేమో అని అంటాడు శివ. ఇదే కానీ నిజమైతే ఆ రోహిణిని వదిలిపెట్టను అని అంటూ ఉంటుంది మీనా. అయితే సరే నువ్వు ఉండు అని అనగానే, మీనా ఇప్పుడు చూడు ఆ పార్లలమ్మకి ఎలాంటి చుక్కలు చూపిస్తాను అని అంటూ ఉంటాడు బాలు. అయితే అప్పుడే ఇక మీనా బాలు ఇద్దరు కూడా బయటికి వెళ్తారు. అదేంటండి ఫోన్ మర్చిపోయి వెళ్తున్నారేంటి అని మీనా పెద్దగా అంటూ ఉంటుంది రోహిణికి వినిపించేలాగా. ఏం చేస్తాను, ఫోను స్విచ్ ఆఫ్ అయిపోయింది, అదే ఛార్జింగ్ లేక ఇక్కడికే కదా వెళ్తున్నాము, వెంటనే వచ్చేస్తానులే, అప్పుడు తీసుకుంటాను ఫోను అని అంటూ ఉంటాడు బాలు.
ఎందుకైనా మంచిది ఒక మాట రాజేష్కి చెప్తాను, ఏదైనా ట్రిప్పులు వస్తే ఖచ్చితంగా మళ్ళీ ఫోన్ చేస్తాడు అని బాలు అయితే అంటాడు. రాజేష్కి ఫోన్ చేసి నా ఫోన్ ఇంట్లో వదిలేసి వెళ్తున్నాను రా, మీనా సిస్టర్కి ఫోన్ చేయి ఏదైనా అవసరం ఉంటే అని రాజేష్తో చెప్తాడు. అప్పుడే ఇక ఆ మాట విని సరేలేరా అని అంటూ ఉంటాడు రాజేష్. తర్వాత మీనా బాలు బయటికి వెళ్తారు. ఇదే మంచి సమయం, ఇంట్లో ఎవ్వరూ కూడా లేరనుకొని ఇక చుట్టుపక్కల చూస్తూ బాలు ఫోన్ దగ్గరికి అయితే వెళ్తుంది రోహిణి. బాలు ఫోన్ దగ్గరికి వెళ్ళి ఇక బాలు ఫోన్ అయితే కొట్టేస్తుంది. అలా కొట్టేసిన తర్వాత ఇక బాలు ఫోన్లో వీడియో ఉందో లేదా అని చెక్ చేస్తూ ఉండగా అప్పుడే ఇంకా బాలు అయితే ఎంట్రీ ఇస్తాడు. ఏంటి పార్లలమ్మ, శివ వీడియో కోసం అంత వెతికేస్తున్నావేంటి? అక్కడ శివ వీడియో లేదు, దాన్ని ఎప్పుడో డిలీట్ చేసేసాను అని అంటూ ఉంటాడు బాలు. ఆ మాట విని ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది రోహిణి. ఇక షాక్ అయిపోతూ శివ వీడియో ఏంటి బాలు, నీ ఫోను నాకెందుకు, నాకేమీ అవసరం లేదు అని అంటూ ఉంటే ఏమీ అవసరం లేకుండానే నువ్వు ఇక్కడ నా ఫోన్ని పట్టుకొని ఏం చేస్తున్నావు అని అడుగుతూ ఉంటే నీ ఫోను ఛార్జింగ్ ఎక్కిందో లేదో చూస్తున్నాను, నా ఫోన్కి ఛార్జింగ్ పెట్టుకుందామని, ఈలోపే నువ్వు ఇన్ని ఆలోచనలు చేస్తావని అస్సలు కూడా అనుకోలేదు అని అంటూ ఉంటుంది రోహిణి. అప్పుడే ఇక మీనా అయితే రోహిణి చంప పగలగొడుతుంది. రోహిణి చంప పగలగొట్టి మీనా ఇలా అంటూ ఉంటుంది, ఇంకా ఎన్ని అబద్ధాలు చెప్పి తప్పించుకోవాలని చూస్తున్నావు? ఈయన ఫోన్లో ఉన్న మా తమ్ముడు వీడియోని నువ్వు ఆ గుణాకి ఇవ్వాలని చూసావు కదా అని అంటూ ఉంటుంది మీనా. అప్పుడే ఇక షాక్ అయిపోతూ ఉంటుంది రోహిణి. ఏం మాట్లాడుతున్నావు, అసలు ఆ గుణ ఎవరు అని అడుగుతూ ఉంటుంది రోహిణి ఏమీ తెలియనట్టు. అప్పుడే ఇక మీనా అయితే గుణ ఎవరో నీకు తెలీదా, నీ ఫ్రెండ్ విద్యతో కలిసి ఒకసారి 4 లక్షలు, ఒకసారి 2 లక్షలు, ఇప్పుడు కూడా ఎవరినో కొట్టమని నువ్వు చెప్తున్నావు కదా గుణాకి, మరి ఈ విషయాలన్నీ కూడా అబద్ధాలేనా అని అనగానే షాక్ అయిపోతూ ఉంటుంది రోహిణి. చూడు, నువ్వు కూడా కోటీశ్వరాలవి కాదని, మీ మావి ఉన్నాడే ఆ మాణిక్యం కాడు, వాడు మలేషియా నుంచి రాలేదని, ఇదే ఊర్లో ఉంటాడని నాకు బాగా తెలుసు. కానీ నిజాలు తెలిసినా ఎందుకు బయట పెట్టడం లేదో తెలుసా? సాక్ష్యాలు ఉండాలి. గుర్తుపెట్టుకో రోహిణి, ఇంకోసారి నా కుటుంబం జోలికి కానీ నా జోలికి కానీ వచ్చావంటే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదు. నేను లా పాయింట్లు లాగాలంటే చాలా లాగుతాను అని అంటూ ఉంటుంది మీనా అయితే. అప్పుడే అంటే మనోజ్ ఏమన్నా తప్పు చేస్తే మీ ఆయన అందరి ముందు నిలబెడతాడు కదా, మరి నీ తమ్ముడు డబ్బులు కొట్టేస్తూ ఉంటే మీ తమ్ముడిని ఎందుకు పట్టించలేదు అని అనగానే అప్పుడు ఇక మీనా అయితే అంటూ ఉంటుంది, నా తమ్ముడు నా కుటుంబం పరువు పోయిందని బాధతో చేశాడు, కానీ మీ ఆయన డిగ్రీల మీద డిగ్రీలు చదివి ఏమీ తెలియని శుద్ధపూసలాగా కూర్చొని ఉంటాడు అని అంటూ ఉంటాడు బాలు అయితే. ఇక బాలు అన్న మాటలకి ఇంకా రోహిణి అయితే ఇప్పుడే వెళ్ళి అత్తయ్యతో ఈ విషయం చెప్తాను అని అనగానే చెప్తావా, ఎలా చెప్తావు, అత్తయ్య ఎలా నమ్ముతారు అని అడుగుతూ ఉంటుంది మీనా. ఏముంది, దీంట్లో వీడియో ఉంది కదా, ఆ వీడియోని చూపిస్తాను అని అనగానే వీడియోని చూపిస్తావా, వీడియోని చూపిస్తే నువ్వు కూడా ఈ ఫోన్ని దొంగతనం చేస్తున్నట్టు మేము కూడా వీడియో తీసాం, అది కూడా సోషల్ మీడియాలో పెట్టి వైరల్ చేస్తాం, సరేనా? ఇంట్లోనే దొంగ మరిది ఫోన్ని కొట్టేస్తూ అడ్డంగా దొరికిపోయినా వదినా అని చెప్పి కింద టెస్ట్ కూడా రాయిస్తాను అని అంటూ ఉంటాడు బాలు అయితే. ఇక బాలు మాట వినై ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది రోహిణి. నేను ఇంకా మీ జోలికి రాను, నన్ను వదిలేయండి అని అంటూ రోహిణి అయితే దండం పెట్టి లోపలికైతే వెళ్తుంది. అలా వెళ్ళిన తర్వాత అప్పుడే ఇక రోహిణి అయితే ఏంటి వీళ్ళకి ఇలా దొరికిపోయాను, వీళ్ళు నా వైపు చూసే చూపులు అనుమానంగానే చూస్తున్నట్టే అనిపిస్తుంది, ఇప్పుడు ఏం చేయాలరా భగవంతుడా, వీళ్ళకి నా మీద చాలా అనుమానాలే వచ్చాయి, ఇప్పుడు ఏదో ఒకటి చెయ్యాలి అని అనుకుంటూ ఉంటుంది రోహిణి. అప్పుడే ఇక మీనా అయితే ఏవండి ఆ వీడియోని డిలీట్ చేసి మంచి పని చేశాము, ఈ రోహిణి ముందు వెనుక ఆలోచించకుండా మనల్ని ఇరికించాలని చూసింది అని అంటూ ఉంటుంది మీనా అయితే. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని రోహిణికి ఇలాగే బాలు మీనా బుద్ధి చెప్పాలని అనుకునేవాళ్ళు తప్పకుండా వీడియోనైతే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బెల్ ఐకాన్పై ఆల్ అని క్లిక్ చేయండి.